హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను పోయినసారి రుద్ర టెక్నాలజీస్ అనే దాని గురించి పార్ట్ 1 వీడియో అయితే చూశాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఈ రుద్ర టెక్నాలజీస్ అనేది ఏంటి అంటే పార్ట్ టైం జాబ్ అనమాట. వాట్సాప్లో స్టేటస్ పెట్టేది. ఇది ఫేక్ కంపెనీ అండి. నాకు తెలిసి కాదు, ఇది ఫేక్ కంపెనీనే. మీకు పార్ట్ 1 చూస్తే మాత్రం అర్థమవుతుంది మేము ఈ కంపెనీ ద్వారా ఏ విధంగా మోసపోయాము అనేది. అలాగే పార్ట్ 1లో ఇంకా నేను చెప్పని విషయాలు కూడా కొన్ని ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఇంకా ఎవరికన్నా ఉపయోగపడిద్ది అంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కదా. మనం మోసపోయినట్టు చాలామంది మోసపోకుండా ఉండటానికి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళ కోసం ఒక 2 లైన్లలో ఈ జాబ్ గురించి చెప్తాను. ఈ జాబ్ ఏంటంటే అండి, అసలు ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టే జాబ్ అనమాట. జాయినింగ్ ఫీజు మన దగ్గర 300 తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు కొన్ని ఫోటోలు పంపిస్తారు. వాళ్ళు ఆ ఫోటోలని మనం డైలీ ఒకటి స్టేటస్ పెట్టి డిలీట్ అయిపోయే ముందు వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాలన్నమాట. మనతో వాళ్ళు టచ్లో ఉండేది వేరే నెంబర్ ఇస్తారు, స్క్రీన్ షాట్ పెట్టేది మాత్రం వేరే నెంబర్ ఉంటుంది. అయితే మా చెల్లి దీంట్లో జాయిన్ అయ్యిందండి. జాయిన్ అయిన తర్వాత 300 పే చేసింది. 300 పే చేసిన తర్వాత డైలీ ఒక ఫోటో స్టేటస్ పెట్టమని చెప్పేసి వాళ్ళు 30 ఫోటోలు కూడా సెండ్ చేశారంట. అవి 30 ఫోటోలు ఏంటంటే 15 ఫోటోలు వాళ్ళ కంపెనీ ప్రమోషన్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకో 15 ఫోటోలు ఏమో మామూలుగా ఇవి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, స్మార్ట్ వాచ్ అలాంటివి ఒక 15 ఫోటోలు అయితే ఉంటాయి అన్నమాట. మా చెల్లి ఏం చేసింది మా చెల్లి ఇంక డైలీ స్టేటస్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళు పంపించే ఫోటోలలో వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కూడా ఉంటాయి కదా. మా చెల్లి స్టేటస్ చూసి చాలామంది మమ్మల్ని కూడా జాయిన్ చెయ్యి అని చెప్పేసి జాయిన్ అయ్యారంట. ఇంకా జాయిన్ అయిన తర్వాత మా చెల్లి వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేసిందండి. వర్క్ చేసింది. ఇంకా డైలీ ఒక ఫోటో స్టేటస్ పెట్టింది. 30 రోజులకి 30 స్క్రీన్ షాట్స్ సెండ్ చేసింది. సెండ్ చేసిన తర్వాత దీంట్లో శాలరీ వచ్చేది ఏంటంటే 45 డేస్కి అంట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రాడ్ కంపెనీ, ఫేక్ కంపెనీ అని. కానీ అప్పుడు మనకేంటంటే కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి అన్నమాట, మనకు ఏదో ఒక జాబ్ దొరికింది అని. అందుకని మనకు అప్పుడు అర్థం కాదు. అయితే మా చెల్లి పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. స్క్రీన్ షాట్స్ అనేది మనము స్టేటస్ పెట్టిన తర్వాత 23 గంటల నుంచి 24 గంటలలోపు ఎప్పుడైనా వాళ్ళకి సెండ్ చేయాలంట. మా చెల్లి అట్లనే స్క్రీన్ షాట్స్ సెండ్ చేసింది. అంతా అయిపోయింది. ఇంకా శాలరీ వస్తుందని చెప్పేసి శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. శాలరీ వచ్చేది 45 రోజులకి కదా. 44వ రోజు వాళ్ళకు వాయిస్ మెసేజ్ అయితే పంపించారంట. ఏమని, మీరు స్క్రీన్ షాట్స్ పెట్టే నెంబర్కి ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు, అందుకని మీ ఐడి అయితే డియాక్టివేట్ అయిపోయింది. మీరు మళ్ళీ వర్క్ చేయాలి అంటే మళ్ళీ 300 పే చేసి వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని వాయిస్ మెసేజ్ పెట్టారంట. ఇంకా మా చెల్లికి ఫుల్ కోపం వచ్చిందంట. నేను వర్క్ అంతా కరెక్ట్గా చేశాను కదా, మనీ ఇవ్వాల్సి వస్తుందని ఇట్లా అంటున్నారా అని చెప్పేసి అదే స్క్రీన్ షాట్స్ నెంబర్కి 44th డే రోజు మళ్ళీ వాయిస్ మెసేజ్ అయితే పెట్టిందంట. ఇంకా వాళ్ళు అది చూసి సైలెంట్గా ఉన్నారు. మా చెల్లి మనం టచ్లో ఉండేది వేరే నెంబర్ తోటే అని చెప్పినాం కదా, ఆ నెంబర్కి మేడం వాళ్ళు ఇట్లా అంటున్నారు, మరి నేను వర్క్ అయితే కరెక్ట్గా చేశాను అని ఆ మేడంకి చెప్తే ఆముండి ఏదో ఎంక్వైరీ నెంబర్ అని ఒక నెంబర్ అయితే ఇచ్చిందంటండి. ఆ నెంబర్కి మా చెల్లి కాల్ చేసిందంట. ఒకరోజు కాల్ చేస్తే మీకు నెక్స్ట్ డే వాయిస్ రివ్యూ అయితే వస్తుంది అని చెప్పారంటండి. మా చెల్లి ఆ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేసిందంట. ఆ రోజు ఇంకా వాయిస్ రివ్యూ అయితే రాలేదు. ఇంకా మళ్ళీ ఎంక్వైరీ నెంబర్కి మళ్ళీ 3వ రోజు కాల్ చేస్తే మీకు 2 డేస్లో మళ్ళీ ఫోన్ వస్తుందండి అని చెప్పారంటండి. ఇంకా మా చెల్లి ఇంకా ఫోన్ వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఒక 2 రోజులు వెయిట్ చేసిందంట. ఇంకా ఫోన్ రాలేదంట. ఇంకా మళ్ళీ ఆ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి, మేడం నేను మళ్ళీ అదే ఎంక్వైరీ నెంబర్కి కాల్ చేసి, మేడం నేను ఇప్పటికే 2 టైమ్స్ ఎంక్వైరీ వాళ్ళకి మీకు కాల్ చేశాను, మీరు ఫస్ట్ ఒకసారి చేస్తేనేమో నెక్స్ట్ డే ఫోన్ వస్తుందని చెప్పారు, మళ్ళీ రెండోసారి చేస్తే 2 డేస్లో అని చెప్పారు, అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు, అసలు ఏంటి మ్యామ్
నాది ప్రాబ్లం ఇలా ఉంది, నేను స్క్రీన్ షాట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టినా కానీ నాకు మనీ ఇవ్వాలంటే వాళ్ళు మనీ ఇవ్వడానికి ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను వర్క్ అంతా కరెక్ట్గా చేసినా వాళ్ళు ఏదో రీజన్ చెప్పి ఐడి బ్లాక్ అంటున్నారు అని చెప్పిందంటండి మా చెల్లి ఎంక్వైరీ వాళ్ళకి. ఇంకా ఆ ఎంక్వైరీ వాళ్ళ నుండి మీకు 1 అవర్లో కాల్ వస్తుంది అని చెప్పి కట్ చేశారంటండి. ఇంక మా చెల్లి ఆ 1 అవర్ కూడా వెయిట్ చేసింది, ఇంకా కాల్ రాదు అని అర్థమైపోయి మళ్ళీ వాళ్ళకి రివర్స్లో కాల్ చేసిందంట ఎంక్వైరీ వాళ్ళకి. మేడం నాకు కాల్ వస్తుందని చెప్పారు కదా, ఇంకా కాల్ రాలేదు మేడం అంటే, అప్పుడు ఆ ఎంక్వైరీ వాళ్ళ నుండి మేడం మీరు ఎక్స్ట్రా ఇమేజెస్ సెండ్ చేశారు అందుకే మీ ఐడి బ్లాక్ అయిపోయింది అని చెప్పిందంటండి ఎంక్వైరీ వాళ్ళు. ఇంకా మా చెల్లికి ఫుల్ కోపం వచ్చి ఐడి అయితే మనీ ఇవ్వాల్సి వస్తుందని ఎట్లనో ఒకటి బ్లాక్ చేసిండ్రు, మీరు కనీసం ఒక రీజన్ తోటైనా ఉండదా మీ కంపెనీ, ఒకళ్ళేమో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారంటారు, ఇంకొకళ్ళేమో స్క్రీన్ షాట్స్ మోర్ ఇమేజెస్ స్క్రీన్ షాట్స్ పంపించారంటారు. ఏంటండి మా దగ్గర మనీ తీసుకున్నప్పుడు తెలీదా, ఇట్లా ఐడి బ్లాక్ అనేవి ఏం అసలు రూల్స్లో ఏం మెన్షన్ చేయకుండా ప్రతి చిన్న రీజన్కి ఐడి బ్లాక్ అంటారు అని మా చెల్లి సీరియస్ అయిందంట. సీరియస్ అయితే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ వాళ్ళు ఫోన్ కట్ చేశారంట. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మా చెల్లి ఫోన్ చేసిందంటండి ఎంక్వైరీ వాళ్ళకే. చేసి ఏంటి మేడం ఫోన్ కట్ చేస్తున్నారు, నాకు సరిగా రీజన్ చెప్పరా మీరు, నాకు ప్రూఫ్స్ కావాలి అని అంటే, ఇంకా ఎంక్వైరీ వాళ్ళ నుండి మీకు ప్రూఫ్స్ కావాలా, సరే మేము పంపిస్తాము, మా కంపెనీ వాళ్ళు పంపిస్తారు 1 గంటలో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ కట్ చేశారంట. ఇంకా గంట వెయిట్ చేసిందంట. వెయిట్ చేసినా కానీ ఇంకా వాళ్ళు ప్రూఫ్స్ అయితే ఏం సెండ్ చేయలేదు. సెండ్ చేయకపోతే మా చెల్లి మళ్ళీ రివర్స్లో ఎంక్వైరీ వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే, మీకు చెప్తే అర్థం కాదా, మీరు మోర్ ఇమేజెస్ సెండ్ చేశారు అందుకే మీ ఐడి బ్లాక్ అయింది అని చెప్పిందంటండి వాళ్ళు. అదేంటండి మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తారు ఏంటండి అని గట్టిగా అడుగుతుంటే, మేడం మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా సమాధానం ఇట్లనే ఉంటుంది, ఫోన్ చేసి మీకే విసుగు రావాలి కానీ అని చెప్పిందంటండి ఆ ఎంక్వైరీ వాళ్ళు. అలా చెప్పి ఇంకా ఫోన్ కట్ చేశారంట. మళ్ళీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట. ఈ కంపెనీ వచ్చేసి ఇలా ఉందండి, మన దగ్గర 300 మనీ తీసుకొని ఈ కంపెనీ ఫ్రాడ్ అయితే ఇలా చేస్తుందన్నమాట. ఇంకా ఈ కంపెనీ ఏంటంటే మనం వర్క్ కరెక్ట్గా చేసి మంత్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం శాలరీ అయితే ఇవ్వరు. ఒకవేళ వాళ్ళ కంపెనీ గురించి చెప్పుకోవడానికి ఇద్దరికి శాలరీ ఇచ్చినా మళ్ళీ ఆ శాలరీ వచ్చిన తర్వాత మంత్ అయిపోతుంది కదండి, మళ్ళీ మనం సెకండ్ మంత్ వర్క్ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ 300 కట్టి జాయిన్ అయ్యి మళ్ళీ వర్క్ చేయాలి అంట. అదేంటి ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మనం జాయినింగ్ అనేది ఒకసారే ఉంటుంది కదా, కానీ దీంట్లో వచ్చేసి మనం ఒకవేళ మంత్ అయిపోతే మళ్ళీ జాయిన్ అవ్వడానికి మళ్ళీ 300 పే చేసి అయితే జాయిన్ అవ్వాలంట. ఇది వచ్చేసి ఇలా ఉంది. మనకి ఫస్ట్లోనే ఈ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అని అర్థమైపోతుందని చెప్పేసి ఇవన్నీ ఏం చెప్పరండి, నార్మల్గా స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తారు. మాకు స్క్రీన్ షాట్స్ 30 రోజులకి 30 స్క్రీన్ షాట్స్ ఇలా సెండ్ చేయాలి, 23 గంటల నుంచి 24 గంటల లోపు సెండ్ చేయాలి అని చెప్పేసి నార్మల్గా 4 అదే వాళ్ళ రూల్స్ రాసి మనకి పంపిస్తారు అంతే. ఇవన్నీ ఏమీ చెప్పరు, ఇవన్నీ చెప్తే మనకి ముందే ఫ్రాడ్ కంపెనీ అని అర్థమవుతుందని వాళ్ళు జాగ్రత్త పడతారు. కానీ ఇలాంటి కంపెనీలు అయితే మనం అసలే నమ్మొద్దండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఇలాంటి కంపెనీలతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మనం కష్టపడి పని చేసి డబ్బులు వచ్చేదే బెటర్ నాకు తెలిసి ఈ రోజులలో, ఎవరిని నమ్మడానికే లేదు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.